కరివేపాకు అన్నం ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ఒక పాన్ తీసుకోండి. డ్రైగా ఉన్న పాను. ఫ్లేమ్ లో టు మీడియంలో ఉండాలి గ్యాస్ ఫ్లేము. దానిలోకి 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర వేసి ఒక్కసారి వేగనివ్వండి. కొంచెం ధనియాలు, జీలకర్ర వేడెక్కిన తర్వాత దీనిలోకి మనం కారం కోసం ఎండుమిర్చి యాడ్ చేయాలి. ఎండుమిర్చి అనేవి మీ ఎండుమిర్చి యొక్క కారం బట్టి యాడ్ జేసుకోండి. బాగా కారంగా ఉన్నాయనుకో తక్కువే యాడ్ జేసుకోండి. ఇవి మాకు బాగా కారంగా ఉన్నవి కాబట్టి నేను 4 యాడ్ జేశాను. 2 స్పూన్లు ధనియాలకి 4 ఎండుమిర్చి యాడ్ జేశాను. అయి కూడా చిన్న చిన్నగా తుంచేసి అయి కూడా వేగనిచ్చాను. ఇప్పుడు దీనిలోకి అర స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాలకి అర స్పూను మిరియాల పొడి వేసి కలపండి. మీ దగ్గర మిరియాలుంటే ఒక 4 వేసుకోండి. లేదు అంటే పొడన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కరివేపాకు రైస్ కదా చేస్తున్నాం కాబట్టి గుప్పెడు కన్నా ఎక్కువ, ఎప్పుడు గుప్పెడు కొలత, ఇప్పుడు గుప్పెడు కన్నా ఎక్కువ కరివేపాకు వేసుకోవాలి. ఇది డ్రై కరివేపాకు కాబట్టి నేను ఆఖరిలో వేశాను. అదే మీరు ఫ్రెష్ కరివేపాకు వాడుతున్నారు అంటే ముందే కరివేపాకు వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఈ ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాల పొడి వేయించుకోండి. గుర్తుపెట్టుకోండి, పచ్చిదైతే ముందే కరివేపాకును వేయించుకోవాలి. ఎప్పటి వరకు కరివేపాకును వేయించాలి అంటే ఒక ఆకు తీసుకొని ఇలా నలిపితే ఇరిగిపోవాలి ఆకు ఈజీగా. అప్పుడు కంప్లీట్‌గా ఫ్రై అయినట్టు. ఎక్కడ నూనె చుక్క యాడ్ చేయకూడదు. కంప్లీట్‌గా ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని, ఇండియన్ సైజ్ గార్లిక్ అయితే 4 వేసుకోండి. లేదు అంటే పెద్దవైతే 2 యాడ్ చేయండి. ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టండి పొడిగా. కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఈ పొడిని మనం ఇడ్లీ, దోసల్లో వేసుకొని తినొచ్చు. లేదు అంటే వేడి వేడి ఉడికించిన అన్నంలో నెయ్యి గాని, నూనె గాని వేసుకొని పొడి కలుపుకొనన్నా తినొచ్చు. ఈ పొడి ఎక్కువ రోజులే ఫ్రెష్‌గా ఉంటుంది. బయట పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు కొంచెం క్రంచీగా కావాలి తింటున్నప్పుడు అనుకున్నప్పుడు ఒక పాన్ తీసుకొని కొంచెం నూనె వేసుకొని దానిలో వేరుశెనగ గుళ్ళు మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత ఒక ఫుల్ కప్పు ఉడికించిన రైస్‌కి మనకి 3 ఫుల్ స్పూన్లు కరివేపాకు పొడి పడతది. 3 ఫుల్ స్పూన్ కరివేపాకు పొడి వేసి, రైస్ కూడా వేసి కలిపి, కరివేపాకు పొడంతా రైస్‌కి పట్టినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదు. ఆల్రెడీ మనం పొడి కొట్టుకుంటున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి సరిపోద్ది. లేదు సరిపోలేదు అంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కూరల్లో కరివేపాకుని ఇలా తీసి అలా పాడేయకండి. కరివేపాకు విలువ మీకు ఎప్పుడు తెలుస్తుందంటే మీ జుట్టు ఊడిపోయినప్పుడు, లేదంటే మీకు ఐసెట్ పెరుగుతున్నప్పుడు, లేదంటే ఫారిన్ కంట్రీస్ వచ్చినప్పుడు బాగా తెలుస్తది. ఎందుకంటే 4 రెబ్బల కరివేపాకు దగ్గరగా డాలర్ పెట్టి కొనుక్కోవాలి. అందుకే జాగ్రత్తగా వాడుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.